అతని మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక లేచి గది డోర్ వేసొచ్చి నిస్సహాయంగా మంచంపై వాలిపోయింది పూజిత. మనోజ్ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయినా ఇంకా ఆమె చుట్టూ అతనెక్కడో నిలబడి ఉన్నట్టే ఉంది. కానీ ఆ భావన ఆమె చుట్టూ ఉన్న పరిసరాల నుంచి కాదని, అతను హత్తుకున్న తన శరీరం మీద నుంచేనని కొన్ని క్షణాల తర్వాత గాని అర్థం కాలేదామెకి. గంధం, పసుపు, సువాసనలొస్తున్న తన మొఖాన్ని బలంగా దిండుకేసి రాసింది పూజిత. అది దిండుకి పాకి అక్కడంతా అదే వాసన వస్తుంటే లేచి మొఖాన్ని సబ్బుతో కడుక్కుంది. మొఖాన్ని తుడుచుకుంటూ అద్దంలో చూసుకోగానే అద్దంలో మనోజ్ ఆమెని హత్తుకొని ముద్దు పెట్టడమే కనిపించింది. చిరాకుగా చేతిలోని టవల్‌ని పక్కకు విసిరేసి మంచం మీద బోర్ల పడుకుంది. కళ్ళు మూసుకొని పడుకున్నా ఆమె కళ్ళల్లోని దృశ్యం ఏమాత్రం మారడం లేదు. మనోజ్ మాటలు ఆమెని హేళన చేస్తున్నట్టుగా అనిపించాయి. కసిగా కాళ్ళ దగ్గరున్న తలగడని తన్నిందామె. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ చప్పుడు వినిపించింది. మనోజే అయ్యుంటాడని తలుపు తీయకుండా నిర్లక్ష్యంగా పడుకునే ఉంది పూజిత. మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది కాలింగ్ బెల్. తలుపు తీసే వరకు అది ఆగదనిపించి కోపంగా లేచి వెళ్ళి తలుపు తీసిందామె. ఎదురుగా సుధీర్. అతని చేతిలో అన్నం కూరలు పెట్టి ఉన్న పళ్ళెముంది. ఏంటి? అని కోపంగా అడిగింది పూజిత. ఆమె కోపాన్ని అదురుపాటుతో చూసి, ఆకలి లేదు అన్నావంట? ఇలా అన్నం తినకుండా పస్తు పడుకుంటే రేపు పరీక్ష ఎలా రాస్తావు? అందుకే భోజనం తీసుకొచ్చాను అంటూ చనువుగా గదిలోకి వచ్చాడు సుధీర్. ఆకలి లేదన్నానని ఎవరు చెప్పారు? అని సీరియస్‌గా అడిగింది పూజిత. అన్నం పళ్ళాన్ని పక్కన టేబుల్ మీద పెట్టి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు సుధీర్. నుదురు ముడిచి మనోజ్ చెప్పాడు. ఏ నువ్వలా అనలేదా? మరి నాతో వాడు అలా అన్నావని చెప్పాడేంటి? అని విస్మయంగా అన్నాడు సుధీర్. అంతే. మనోజ్ అలా అబద్ధం చెప్పాడని వినగానే వాడు ఏది చెప్తే అదే నమ్మేస్తావా? ఇక్కడ్నుంచి వెళ్ళిపో ముందు అని గట్టిగా అరిచింది పూజిత. ఇదేంటి పూజిత ఉన్నట్టుండి ఇలా అరిచేస్తుంది? మనోజ్ మీద కూడా ఇలాగే కేకలేసిందా ఏంటి? అని మనసులో అనుకుంటూ అదేంటి పూజిత అలా అంటావ్? మనోజ్ చెప్పిందల్లా ఎందుకు నమ్ముతాను? పోనీ నువ్వు చెప్పు. నువ్వలా అనలేదా? మరేమన్నావు? ఎందుకు కోపంగా ఉన్నావు? అసలేం జరిగింది? ఎవరేమన్నారు? అని అయోమయంగా దీర్ఘం తీస్తూ అడిగాడు సుధీర్. ఎందుకు కోపంగా ఉన్నానా? ఎందుకంటే అసలు ఇదంతా నీ వల్లే. నిన్ననాలి ముందు. నేను రాను రానన్నా వినకుండా నన్ను తెచ్చి ఇక్కడ పడేశావు. నిన్ను నిన్ను ఏం చేసినా పాపం లేదు అని దేనికోసమో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ చూసిందామె. ఆమె చేతికి ఏం దొరుకుతుందో, ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ కళ్ళని టపటపాలాడించి పూజిత వంక బెదురు చూపులు చూస్తూ కంగారుగా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సుధీర్. అతని వెంటపడిన పూజిత ధడేలుమని తలుపేసి లోపల బోల్డ్ పెట్టేసింది. భోజనం తీసుకువెళ్ళినప్పుడు పూజిత పిచ్చెక్కిందానిలా కోపంగా అరవడాన్ని పూసగుచ్చినట్టు మనోజ్‌కి వివరించి చెప్పాడు సుధీర్. పూజితని భోజనానికి పిలుద్దామని నువ్వు వెళ్ళావు కదా! అప్పుడు నీ మీద కూడా కేకలేసిందా? అసలు నీతో ఏం మాట్లాడింది? అన్నం తెమ్మందా? వద్దందా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా చెప్పరా నాయనా! నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలుతున్నట్టుగా అడిగాడు సుధీర్. సుధీర్ అడుగుతున్న విధానానికి గబుక్కున రాబోయిన నవ్వుని బలవంతన ఆపుకున్నాడు మనోజ్. అంతా విని సుధీర్ భుజం చుట్టూ చెయ్యేసి, నేను వెళ్ళినప్పుడు పూజిత కోపంగా లేదురా. నేను భోజనానికి రండి అన్నాను. నాకు ఆకలిగా లేదు అని చెప్పింది. నేను నువ్వన్నట్టే రేపు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు తినకపోతే రేపటికి నీరసం వస్తుంది అని చెప్పాను.
మళ్ళీ ఆకలి లేదని చెప్పింది అంటూ అబద్ధం చెప్పాడు మనోజ్. కానీ అలా అబద్ధం చెప్తుంటే అతని మనస్సాక్షికి ముల్లుల్లా అతన్ని పొడుస్తున్నట్లనిపించింది. సుధీర్ పడుకుంటానని మనోజ్ రూంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్‌లో ఆ ముల్లు గుచ్చుకుంటున్న బాధ రెట్లు రెట్లుగా పెరగసాగింది. పూజిత నా మీద కోపంతో భోజనం చెయ్యకుండా పడుకుందేమో, బాధపడుతూ నిద్రపోకుండా ఉంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. పూజిత గురించిన ఆలోచనలు అతన్ని పీల్చి పిప్పి చేస్తున్నట్లనిపిస్తుంటే లేచి గోడ గడియారం వంక చూశాడు మనోజ్. రాత్రి 10 గంటలవుతుంది. నిదానంగా పూజిత గది దగ్గరికెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు మనోజ్. వెంటనే డోర్ తెరుచుకుంది. ఆశ్చర్యపోతూ లోపలకు చూశాడు. తలుపు పక్కన పూజిత బ్యాగ్ కనిపించింది. ఆమె ఇక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిందని అర్థమైందతనికి. గుమ్మం బయట మనోజ్‌ని చూస్తూనే తలుపు వేసెయ్యబోయిందామె. అప్పటికే లోపలకు వచ్చేశాడు మనోజ్. లోపల టేబుల్ మీద అన్నం ప్లేటు నిండుగా కనిపించి, భోజనం చెయ్యలేదేం? అనడిగాడు. అతన్ని కోపంగా చూస్తూ నా ఇష్టం అని చెప్పిందామె. మీ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టమొచ్చినట్టు ఉండు. కానీ నువ్వున్నది మా ఇంట్లో అన్నాడతను. అందుకేగా నీ ఇంట్లో ఉన్నావని నీ సొంతం అనుకునే అంటూ ఆపేసింది పూజిత. ఏం చెయ్యలేని నిస్సహాయతతో ఆమె కళ్ళల్లోకి నీళ్లు రాబోతుంటే మాట్లాడటం ఆపి మౌనంగా నిలబడిందామె. ముందు భోజనం చెయ్. నీకు ఇక్కడుండడం ఇష్టం లేకపోతే నేనే మీ ఇంట్లో దించుతాను అని చెప్పి తలుపు పక్కన ఉన్న ఆమె బ్యాగు తీసుకొని ఓ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్. వెంటనే కోపంగా నువ్వు నన్నేం దించనవసరం లేదు. నేను వెళ్ళగలను. నా బ్యాగ్ ఇవ్వు అంది పూజిత. ఇప్పుడు నువ్వు భోజనం చెయ్యకపోతే కిందికెళ్ళి నేనే అందర్నీ నిద్రలేపి మరీ చెప్తాను అని ఆపాడు మనోజ్. ఏమని? అన్నట్టు కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూసిందామె. నేను పూజితని ముద్దు పెట్టుకున్నాను. ఇందులో పూజిత తప్పేం లేదు. తప్పంతా నాదే అని చెప్తాను. వాళ్ళు తిడితే పడతాను. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది కదా అని అడిగాడు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? అందరిలో నన్ను అల్లరి చెయ్యాలనా? అని కోపంగా పళ్ళు నూరింది పూజిత. బ్లాక్‌మెయిలా? ఇందాకక్కడ చెప్పొద్దంటే అలా అన్నావు. ఇప్పుడు చెబుతానంటే ఇలా అంటున్నావు అంటూ అయోమయంతో ఆశ్చర్యంగా చూశాడు మనోజ్. ఛీ! నీతో నాకు మాటలేంటి? నేను వెళ్తాను. నా బ్యాగ్ ఇవ్వు అని విసుక్కుంది పూజిత. అన్నం తిను. నీ బ్యాగ్ ఇవ్వడమే కాదు, సుధీర్‌ని నీతో పంపిస్తాను అన్నాడు మనోజ్. మా అన్నయ్యని నువ్వు పంపించేదేంటి? నేను అన్నం తినను. ఏం చేసుకుంటావో చేసుకో. నేను వెళ్తున్నా అనేసి బ్యాగ్ తీసుకోకుండానే గిరుక్కున వెనక్కు తిరిగి తలుపు వైపు అడుగులేసిందామె. ఆమె నిర్లక్ష్యాన్ని చూసి కసితో వెళ్ళు, నడుచుకుంటనే వెళ్ళు. రోజూ ఎన్ని వార్తలు చూడ్డం లేదు? రేపు పేపర్‌లో అర్ధరాత్రి మరో దారుణమని వార్త వచ్చాక అప్పుడు అని ఆవేశంగా సగంలోనే ఆపేశాడు మనోజ్. స్విచ్ నొక్కితే ఆగిన రోబోలా ఉన్న చోటే ఆగిపోయింది పూజిత. అతని మాటలకి ఆమె గుండెల్లో రాయి పడింది. ఆమెలోని మొండితనం పిండి పిండై రాలిపోయింది. ఆగిన ఆమెని చూస్తుంటే మనోజ్ గుండెల్లో ఏదో అలజడి. ఆమె మేని సున్నితపు స్పర్శ ఇంకా అతన్ని తాకుతున్నట్టే ఉంది. అపురూపంగా ఆమెనే చూస్తూ ప్లీజ్ పూజిత, నా మాట విను. నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నానుగా. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోదువు. ఇప్పుడే వెళ్దువు. కానీ భోజనం చేశాక వెళ్ళు. నీకు కోపముంటే నా మీద చూపించు. అన్నం మీద కాదు. ప్లీజ్ పూజిత అన్నాడు మనోజ్. ఆ మాటలు వినగానే తల ఊపుతూ మనోజ్ వైపుకి అడుగులేసింది పూజిత. ఆమె అతని వైపుకి వచ్చే కొద్దీ
ఆమె రూపం అతనికి దగ్గరయ్యే కొద్దీ కాలం స్తంభించినట్టే రెప్ప వెయ్యకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. మనోజ్‌కి దగ్గరగా వచ్చిన ఆమె అతనికెదురుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకొని చెయ్యి చాచి బలంగా మనోజ్ చెంప మీద ఫట్టుమని చెంపదెబ్బ కొట్టింది. దవడ అదిరిన వెంటనే ఛెల్లున శబ్దం వచ్చి ఆ మరుక్షణంలోనే చెవుల్లో గొయ్యిమన్న ప్రతిధ్వని వినిపించింది మనోజ్‌కి. పూజిత తనని కొడుతుందని. ఒకవేళ కొట్టినా ఇంత బలంగా కొట్టగలదని అస్సలు ఊహించని మనోజ్ కొట్టి నిమిషాలు గడుస్తున్నా ఇంకా ఆ షాక్‌లోనే ఉండిపోయాడు. కోపముంటే నా మీద చూపించు అని అన్న ఒకే ఒక్క వాక్యానికి ప్రతిచర్య ఇంత ఘాటుగా ఉంటుందని అతను అస్సలు ఎక్సెప్ట్ చేయలేదు. పూజిత తనని లాగిపెట్టి కొట్టిందని మనోజ్ మెదడుకి అర్థమయ్యి అతను ఆ షాక్‌లో నుంచి తేరుకునేసరికి పూజిత అన్నం తినడం పూర్తి చేసి చెయ్యి కడుక్కుంటుంది. ఆమె బ్యాగుని కుర్చీలోనే ఉంచి కీ ఇచ్చి వదిలిన బొమ్మలా గదిలో నుంచి బయటకు నడిచాడు మనోజ్. చెంప చెర్రుమంటుంటే చెంప మీద చెయ్యి పెట్టుకొని వెళ్ళి నిద్రపోతున్న సుధీర్‌ని లేపుతాడతను. పూజిత వెళ్ళిపోతుంది అంటూ కారు తాళాల్ని సుధీర్ చేతిలో పెట్టాడు మనోజ్. చెంప మీద నుంచి చెయ్యి తీయకుండా మాట్లాడుతున్న మనోజ్ చెంప సంగతిలోని ఆసక్తి కంటే పూజిత వెళ్ళిపోతుంది అన్నదే ఎక్కువ కంగారు పుట్టించింది సుధీర్‌కి. వెంటనే కారు తాళాలు అందుకొని గదిలో నుంచి బాణంలా బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగుతున్న పూజిత కనిపించిందతనికి. గబగబా పూజిత చేతిలోని బ్యాగ్ అందుకొని తీసుకెళ్ళి కార్లో పెట్టాడు సుధీర్. మౌనంగా కార్లో కూర్చుంది పూజిత. మనోజ్, పూజిత మధ్య ఏదో జరిగిందన్న విషయం చూచాయంగా అర్థమైంది సుధీర్‌కి. కానీ పూజిత ముఖం చూశాక ఆమెని ఏం జరిగింది అని అడిగే సాహసం చెయ్యలేకపోయాడు. సుధీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే, "వద్దు, మా ఇంటికి పోనీ" అంది పూజిత. ఆమె అడిగినట్టుగా పూజిత వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాడు సుధీర్. కార్లో నుంచి దిగి, "నువ్వు వెళ్ళిపో అన్నయ్య" అందామె నిదానంగా. సుధీర్ కూడా కార్లో నుంచి దిగి ఆమె వెనక ఇంట్లోకి వస్తూ, "నిన్ను ఒక్కదాన్నే వదిలి ఎలా వెళ్ళిపోతాన్రా" అని ఆప్యాయంగా అన్నాడు. తాను ఇక్కడే ఆగిపోతానని, రేపు పూజితని పరీక్షకి కాలేజీలో దించి కారు తీసుకువస్తానని మనోజ్‌కి ఫోన్ చేసి చెప్పాడు సుధీర్. ఆ మాటలు లీలాగా వినిపిస్తుంటే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది పూజిత. జరిగిందాన్ని మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనోజ్ రూపం గుర్తుకు వస్తూనే ఉంది. ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర పట్టింది పూజితకి.